ఈరోజు మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. మీకు ప్యాడెడ్ లోడ్ స్టిచ్ కి కావాల్సింది ఫస్ట్ పైపింగ్ థ్రెడ్, మీకు ఇది షాపుల్లో అవైలబిలిటీ ఉంటుంది, అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ. మీరు ముందుగానే 15 మినిట్స్ స్టిచ్ చేయడానికి ముందుగానే మీరు ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ వేసేసి పేస్ట్ చేసేసుకోండి. అయితే మీకు తిన్నగా కావాలి అనుకుంటే 1 లైన్ పేస్ట్ చేసుకోండి, కొంచెం వెడల్పుగా కావాలి అని అనుకుంటే 2 లైన్స్ థ్రెడ్ పేస్ట్ చేసుకోండి. ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. నిన్న మీకు 2 లైన్స్ తో ఏ విధంగా లోడ్ స్టిచ్ కుట్టాలో చూపించాను కదా, జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడి వరకు మీకు 2 లైన్స్ వేసాను. ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. మీరు మొదటిగా ఈ సెకండ్ లైన్ అనుకోండి, ఇది ఫస్ట్ లైన్. ఈ సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేయండి. నార్మల్ చైన్ స్టిచ్ ఒకటి అటు కుట్టండి ఫస్ట్ లైన్ వరకు. అయితే ఈ ఫస్ట్ లైన్ ఇక్కడ నుంచి మీరు జస్ట్ సెకండ్ లైన్ కి బయటికి వేయండి. మళ్ళీ సెకండ్ లైన్ లోపల నుంచి ఫస్ట్ లైన్ లోపలికి. ఇప్పుడు ఫస్ట్ లైన్ బయటకి, బ్యాక్ వచ్చేసి సెకండ్ లైన్ బయటకి. మీరు అక్కడే ఒక రింగ్ తీసుకొని ఫస్ట్ లైన్ లోపలికి, ఫస్ట్ లైన్ బయటకి. ఇప్పుడు సెకండ్ లైన్ లోపలికి, సెకండ్ లైన్ బయటకి. బయట నుంచి ఫస్ట్ లైన్ లోపలికి, ఫస్ట్ లైన్ బయటకి. ఇప్పుడు సెకండ్ లైన్ లోపలికి, సెకండ్ లైన్ బయటకి. ఈ విధంగా మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ లోపలికి, ఫస్ట్ లైన్ బయటకి, సెకండ్ లైన్ లోపలికి, సెకండ్ లైన్ బయటకి. ఇది క్రాస్ లోడ్ ప్యాడెడ్ స్టిచ్ అండి. ఇది ఫస్ట్ లైన్ బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి, ఫస్ట్ లైన్ లోపలికి, బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి. మీకు ఇలా థ్రెడ్ పెట్టుకుంటే కొంచెం షైనింగ్ గా వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది. ఫస్ట్ లైన్ లోపలికి, బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి. ఈ విధంగా మీకు ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకో కలర్ థ్రెడ్ తో కుట్టాలి అని అనుకోండి, అక్కడ చిన్న నాటు వేసేసుకొని ఈ కలర్ థ్రెడ్ ని ఫినిష్ చేసేయండి. ఫస్ట్ లైన్ లోపలికి, బయటకి, సెకండ్ లైన్ లోపలికి. ఎక్కడైతే మీరు థ్రెడ్ మార్చాలని అనుకుంటారో అక్కడ చిన్ని నాటు వేసేసుకోండి. ఇక్కడ నేను నాటు వేసేస్తున్నాను. నాటు వేసేసాను. ఇప్పుడు మీరు ఇంకో కలర్ థ్రెడ్ తో కుట్టండి. ఇప్పుడు ఈ సెకండ్ లైన్ లోపల నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ లైన్ లోపలికి, ఫస్ట్ లైన్ బయటకి. మీకు లైన్ మార్కింగ్ అయిపోయింది, చూడండి ఏ విధంగా కుడుతున్నాను. సెకండ్ లైన్ లోపలికి, బయటకి, ఫస్ట్ లైన్ లోపలికి. మీరు ఆ విధంగా ఎస్టిమేషన్ వేసుకోవాలి. బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి, ఫస్ట్ లైన్ లోపలికి, బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి. ఈ విధంగా లైన్ లేకపోయినా మీరు ఆ విధంగా ఎస్టిమేషన్ వేసుకుంటూ కుట్టాలి. ఫస్ట్ లైన్ లోపలికి, మీరు కింద థ్రెడ్స్ ఉంచకుండా కట్ చేసేసుకోవాలి, లేదంటే అది పైకి మీరు కంటిన్యూషన్ చేసేటప్పుడు ఈ థ్రెడ్తో వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ లోపలికి, బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి. ఫస్ట్ లైన్ లోపలికి, బయటకి, సెకండ్ లైన్ లోపలికి, బయటకి.
ఈ విధంగా మీరు లైన్ లేకుండా కుట్టాలి. ఎప్పుడైతే మీరు ఎండ్ పాయింట్కి రీచ్ అయిపోతారో అక్కడ నాట్ వేసేసుకొని చుట్టూ మీరు నార్మల్ చైన్ స్టిచ్ కుట్టాలి. మీరు చుట్టూ ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ అందంగా ఉంటుంది. సేమ్ మీరు లోడెడ్ స్టిచ్, సింగిల్ ప్యాడెడ్ స్టిచ్ ఏ విధంగా కుట్టారో అదే విధంగా మీరు సెకండ్ లైన్ దగ్గర స్టార్ట్ చేసుకోండి. ఒక చైన్ స్టిచ్ లైన్ మామూలుగా ఫస్ట్ లైన్ అవుటర్ సైడ్కి వేయండి. ఇప్పుడు మీరు సెకండ్ లైన్ అవుటర్ సైడ్ బయటికి వచ్చేసేయండి. ఫస్ట్ లైన్ లోపలికి బయటకి, సెకండ్ లైన్ బయటకి. ఫస్ట్ లైన్ లోపలికి బయటకి, సెకండ్ లైన్ లోపలికి బయటకి, ఫస్ట్ లైన్ లోపలికి బయటకి, సెకండ్ లైన్ లోపలికి బయటకి. మీరు లైన్స్ లేకుండా మీరు ఎస్టిమేషన్ వేసుకుంటూ కుట్టాలి. మీకు కుడుతూ ఉంటే ఇది వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ లోపలికి బయటకి, లోపలికి బయటకి. ఈ విధంగా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టూ నార్మల్ చైన్ స్టిచ్ వేసుకోండి. చూడండి, ఇక్కడ వరకు మాత్రమే నేను థ్రెడ్ పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ చివర్లో థ్రెడ్ లేదు, అందుకని ఇది మీకు ఫ్లాట్ గా వచ్చింది. అందుకే థ్రెడ్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు చుట్టూ నార్మల్ చైన్ స్టిచ్ వేసేయండి. ఇక్కడ నాటు వేసేసుకోండి. ఈ విధంగా మీకు ప్యాడెడ్ లోడ్ స్టిచ్